నెల్లూరు జిల్లా కోవూరు మండలంలో చెరువుకట్ట కలుజులు దగ్గర ఉన్న కాలనీల్లో 70 కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. గత 5 రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఈ వర్షానికి నీరు ఇళ్లలో రావడంతో స్థానికులు ఇబ్బంది పడ్డారు. విషయం తెలిసిన వెంటనే కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి స్వయాన ఘటనా స్థలానికి చేరుకుని వరద బాధితులను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బాధితులందరికీ తక్షణమే సహాయం చేస్తామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక కూటమి నాయకులు పాల్గొన్నారు. పోయి ఆ 2.5 లక్షలు మీకు వచ్చినప్పుడు మీరంతా పోయి అక్కడ ఇల్లు కట్టుకోండి. రానోళ్ళకు కూడా వచ్చే విధంగా ఏర్పాటు చేస్తాం. రానోళ్ళకు కూడా స్థలాలు వచ్చిన వాళ్ళకి ఇల్లు చూడండి సార్. ప్రతిసారి ఈ బండ్ ఇది స్ట్రెంథనింగ్ చేయాలి, లేకపోతే నీళ్ళని వచ్చేస్తాయి. మళ్ళీ ఇస్తున్నారు. 4 రోజుల నుంచి కురిచిన వర్షాలకి ఇక్కడ కోవూరు టౌన్లో కోవూరు చెరువు ఈ పొర్లుకట్ట అంతా వీక్గా అయిపోయి అది దానివల్ల దాని కింద ఇంచుమించు ఒక 70 మంది కుటుంబాల దాకా ఇక్కడ కాపురం ఉన్నారు. వాళ్ళందరి ఇళ్లలోకి నీళ్ళు వచ్చాయి. దానికోసం అని చెప్పి ఈ బండ్ స్ట్రెంథనింగ్ చేయడం కోసం వీళ్ళని ఇక్కడి నుంచి ఖాళీ చేపించి రాత్రి కూడా పునరావాస కేంద్రంలో పెట్టడం జరిగింది. సో తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇది రిపీట్ కాకుండా ఈ చెరువు కట్టని కొంచెం స్ట్రెంథనింగ్ చేసి వీళ్ళందరికీ అలాట్ చేస్తున్న ఇళ్లలోకి ఆల్రెడీ కొంతమందికి ఇల్లు అలాట్ చేస్తున్నాము, ఇళ్ళ స్థలాలు అలాట్ చేస్తున్నాము. చేయని వాళ్ళకి కూడా చేసి వీళ్ళని ఇక్కడి నుంచి పంపించి తర్వాత దీన్ని రాబోయే మళ్ళీ ఇంకొకసారి ఇలాంటి అవాంతరాలు జరగకుండా ఈ బండ్ స్ట్రెంథనింగ్ కోసం ఈ ఆల్రెడీ మనకి శాంక్షన్ అయ్యింది, అది తప్పకుండా వెంటనే చేపిస్తామని చెప్పి కూడా ఇక్కడ ఈరోజు వీళ్ళందరినీ చూడడానికి ఇక్కడికి రావడం జరిగింది. మొత్తం అందరూ హౌసింగ్ వాళ్ళు అందరూ కలిసి వీళ్ళని తీసుకుపోయి వేరే దగ్గర పెట్టిన తర్వాత ఈ బండ్ స్ట్రెంథనింగ్కి మన ఏఈలు అలాగే పెన్నా డెల్టా చైర్మన్ అందరూ కలిసి స్థానికులు అందరూ కలిసి దీన్ని తప్పకుండా వచ్చేసారి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా దీన్ని తప్పకుండా చేస్తామని చెప్పి తెలియజేసుకుంటాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ SS News AP.